ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. మేఘపోత గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా యుద్ధంలో అమెరికాకు భారీ ఎదురు దెబ్బే తగులుతోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసింది. జోర్డాన్లోని మువాఫాక్ సాల్తి ఎయిర్ బేస్ లో ఉన్న ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను క్షిపణితో పేల్చేయడంతో అమెరికా మెయిన్ పిల్లర్ దెబ్బతిన్నట్లయింది. దీని ఖరీదు సుమారు $300 మిలియన్ల, అంటే దాదాపుగా మన కరెన్సీతో పోలిస్తే 2500 కోట్ల రూపాయలు ఉంటుంది. దీని ఇరాన్ క్షిపణులు నేరుగా పేల్చేశాయి. శాటిలైట్ ఫోటోల ఆధారంగా ఈ రాడార్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు అమెరికా రక్షణ శాఖ అధికారులే కన్ఫర్మ్ చేస్తున్నారు. ఈ రాడార్ వ్యవస్థ గల్ఫ్ రీజియన్ లోని అన్ని అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను సమన్వయం చేస్తుంటుంది. ఇది ధ్వంసం కావడంతో అమెరికా దాని మిత్ర దేశాలకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారుతోంది. అసలు ఈ థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందో చూద్దాం. భూమికి 100 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే బ్యాలిస్టిక్ క్షిపణులను గుర్తించడం, వాటిని గాల్లోనే పేల్చేయడానికి అవసరమైన డేటాని ఇది అందిస్తూ ఉంటుంది. ఈ రాడార్ పోవడంతో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థకు పెద్ద లోటు ఏర్పడింది. అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసే ముందు వారి నిఘా వ్యవస్థను నిర్వీర్యం చేయడం ద్వారా ఇరాన్ తన క్షిపణులతో లక్ష్యాలను ఢీకొంటోంది. కేవలం జోర్డాన్లోనే కాకుండా యుఏఈ, ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్లోని అమెరికా రాడార్ వ్యవస్థలపై కూడా ఇరాన్ మెరుపు దాడులు చేసింది. థాడ్ నష్టపోవడంతో అమెరికా ఇప్పుడు తన క్షిపణి రక్షణ కోసం పూర్తిగా పేట్రియాట్ వ్యవస్థలపై ఆధారపడాల్సి ఉంటుంది. అటు యుఏఈ, కువైట్లో చమురు నిల్వ కేంద్రాలు, రన్వేలను కూడా ధ్వంసం చేశామని ఇరాన్ మిలిటరీ అయితే ఇప్పటికీ ప్రకటించుకుంది.